హాయ్ ఫ్రెండ్స్, ఈ దేశంలో ఎక్కువ శాతం ప్రజలు కట్టిగా నేలపైనే పడుకుంటారు. కరెంట్ అనేది వీళ్ళకి ఒక అతిపెద్ద లగ్జరీ. మనకు ఒక బెంజ్ కార్ వాడడం అనేది ఎలాగైతే స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతామో, వీరికి జస్ట్ సైకిల్ వాడడం అనేది ఒక పెద్ద స్టేటస్లా ఫీల్ అవుతారు. మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్న దేశం పేరు బురుండి. ఈ దేశం గత 60 సంవత్సరాలుగా నెంబర్ 1 పూరెస్ట్ కంట్రీగా కొనసాగుతుంది. ఈ దేశం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కావున వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ బురుండి దేశంలో ఇల్లు అనేది కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనలాగా సిమెంట్ ఇటుకల కాన్సెప్ట్ వీళ్ళది కాదు. వీరు ఇల్లు కట్టుకోవడానికి బయట నేచురల్గా దొరికే చెట్ల కొమ్మలు, ఇంకా గోనె సంచులు, ఇంకా పాడైపోయిన వస్తువులను కలిపి వీరు ఇండ్లని కట్టుకుంటారు ఫ్రెండ్స్. ఈ ఇండ్లను అయితే కట్టుకుంటారు, కానీ ఇండ్లలో ఉండే బెడ్ అనేది వీళ్లకు హైయెస్ట్ లగ్జరీ లాంటిది. ఈ దేశంలో ఉండే మెజారిటీ ప్రజలు ఎక్కువగా కిందనే నేలపై పడుకుంటారు. వీరికి కరెంట్ అనేది ఇంకో అతిపెద్ద లగ్జరీ. ఎంతలా అంటే చీకటి పడిందంటే ఇంకా అంతే సంగతి. అక్కడ వెలుతురు అనేదే ఉండదు. ఒకసారి చీకటి పడిందంటే ఇక ఆకాశంలో స్టార్స్ వెలుతురే వారికి వెలుగు లాంటిది. అందుకే ఈ బురుండి దేశంలో సాయంత్రం చీకటి పడే సమయానికి ఈ దేశంలో ఎక్కువ శాతం షాపులు కానీ, కూరగాయల వ్యాపారులు కానీ, మార్కెట్లు కానీ మూతపడతాయి. ఎందుకంటే కరెంట్ అనేది వీరికి అసలే ఉండదు. పగలంతా కేవలం సూర్యుని వెలిగే వీరికి దిక్కు లాంటిది. ప్రపంచంలో అత్యధిక పేద దేశం అయినటువంటి ఈ బురుండి దేశం చాలా రోజుల నుంచి పేదరికాన్ని అనుభవిస్తుంది. ఈ బురుండి దేశం జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంవత్సరానికి $500 మాత్రమే ఉంటుంది. దీనిని మనం రఫ్గా మాట్లాడుకుంటే ఒక రోజుకి $1.20 అన్నమాట. రోజు కడుపు నిండా తినడమే వీరి డైలీ ఛాలెంజ్. ఈ దేశ ప్రజలకు సరైన న్యూట్రిషన్ ఫుడ్ అసలే దొరకదంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీరికి సరైన తిండి దొరకక శరీరంలో సత్వ కోల్పోవడంతో ఈ దేశ ప్రజల యావరేజ్ లివింగ్ లైఫ్ స్పాన్ అనేది కేవలం 50 సంవత్సరాలకు మాత్రమే పడిపోయింది. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ బ్యాంక్ మరియు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదికల ప్రకారం గత 60 సంవత్సరాలుగా అత్యంత పేద దేశంగా బురుండి దేశం ర్యాంకింగ్లో మాత్రం నంబర్ 1గా కొనసాగుతుంది. సైకిల్ అనేది వీరికి ఒక లగ్జరీ వెహికల్. అవును, మీకు వినడానికి కొంచెం వింతగా అనిపించిన ఇది అక్షరాల నిజం ఫ్రెండ్స్. ఇక్కడ సైకిల్ వాడడం అనేది బురుడియన్స్కి ఒక స్టేటస్ సింబల్గా వీళ్ళు చాలా ఫీల్ అవుతారు. ప్రపంచవ్యాప్తంగా కారు ఉండడం అనేది ఎలాగైతే స్టేటస్ సింబలో, ఇక్కడ బురుండిలో మాత్రం సైకిల్ అనేది ఒక లగ్జరీ స్టేటస్గా వీళ్ళు ఫీల్ అవుతారు. ఈ దేశంలో పురుషుడికి పెళ్లి కావాలంటే ఖచ్చితంగా పురుషుడికి సైకిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా అయితేనే అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకుంటారు, లేదంటే అమ్మాయిలని అయితే అస్సలు ఇవ్వరు. మన దేశంలో కారు ఎలాగైతే అందరి ఇళ్లలో లేదో, సైకిల్ కూడా ఈ దేశంలో అందరి ఇళ్లలో ఉండదు. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి కార్లు ఉన్నాయో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఏ కార్ బ్రాండ్ మీరు వాడుతున్నారో కూడా తెలియజేయండి. ఒకవేళ ఎలాంటి మీకు అభ్యంతరం లేకుంటే ఫ్రెండ్స్ మీరు తెలియజేయండి. ఈ దేశంలో దాదాపు సగం శాతం మంది ఇళ్లలో సైకిల్ అనేది ఉండదు. ఎవరైతే సైకిల్ని కలిగి ఉంటారో వాళ్ళను రిచ్ కిడ్స్గా భావిస్తారు. అందుకే ఎంత దూరమైనా, అంటే ఉదాహరణకు ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్న మార్కెట్లో కానీ, ఎక్కడికైనా ఏ పని మీద వెళ్ళినా కానీ కూడా వీళ్ళు నడుచుకుంటూనే వెళ్తారు. అది వింటేనే మనకు చాలా జాలి వేస్తుంది. అవును, వాళ్ళు ఏ పనికైనా బయటికి వెళ్ళాలంటే ఖాళీ నడకలోనే వెళ్తారు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈ దేశంలో చాలా తక్కువ. ఒకవేళ ఉన్న సీట్స్ లేకుండా ఉండి ఒక ట్రిప్లో 10 సెంట్స్ని ఛార్జ్ చేస్తారు. మన దేశంలో కట్నం అంటే లగ్జరీ కార్లను గిఫ్ట్గా ఇవ్వడమో, లేదంటే డబ్బులు ఇవ్వడమో, లేదంటే ఇంటికి సంబంధించినటువంటి సామాన్లు ఇవ్వడమో, ఇలా చాలా రకాలుగా మనం ఇస్తుంటాం. ఇది మనం పెళ్ళి అనే కాన్సెప్ట్లో యాక్సెప్ట్ చేసేది. కానీ ఈ దేశంలో పెళ్ళి అనే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మాయి తరపున వారు అబ్బాయికి కట్నంగా ఒక పారని మాత్రమే ఇస్తారు. అంతేకాక ఇంకా ఏమి ఇవ్వరు, ఎందుకంటే పార మాత్రమే ఇస్తారు. అంటే పార అనేది వీరి దృష్టిలో ఒక హార్డ్ వర్క్ సింబల్ అన్నమాట. ఈ దేశంలో ఏదైనా పని చేయాలన్నా, లేదా బయట పని చేసి డబ్బులు సంపాదించాలన్నా ఈ పార సాయంతో చేసే పనులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. అందుకే ఈ పారను గిఫ్ట్గా అబ్బాయికి ఇస్తారు. అప్పుడప్పుడు పార మాత్రమే కాక ఆవులను కూడా ఇస్తారు. బురుండి ఆడవారు ప్రతి దానిని తమ తల మీదనే పెట్టుకొని మోసుకొని వెళ్తుంటారు. మార్కెట్కి వెళ్తే కనుక కూరగాయలను మరియు బకెట్లను ఇలా మనిషి మోయగలిగే 70% బరువును వీరు వారి తల మీదనే చాలా బ్యాలెన్స్గా, ఎటువంటి రోడ్ల మీదనైనా సరే ఎక్కడ బ్యాలెన్స్ కోల్పోకుండా మోస్తుంటారు. ఇలా చేయడం అనేది వీరి డైలీ లైఫ్లో చాలా కామన్. అయితే వీరి తల మీద బరువు మోయడానికి ఒక ట్రిక్ని అయితే వీళ్ళు వాడుతుంటారు. తల మీద ఏదైనా ఫ్యాబ్రిక్ ఐటమ్ లేదా ఒక రింగును కానీ వస్తువుకు మరియు తల మధ్య ఉంచుతారు. అలా వీరు ఎన్ని కిలోమీటర్లైనా బరువుని మోసుకొని వెళ్తూ ఉంటారు. ఒక 30 లీటర్ల వాటర్ క్యాన్ని కూడా చాలా ఈజీగా ఎటువంటి బ్యాలెన్స్ని కోల్పోకుండా తల మీద మోసుకెళ్తూ ఉంటారు.
అది ఎటువంటి ఎత్తు పల్లాలు ఉన్నా భూమి మీద నడుస్తున్నా సరే ఎటువంటి బ్యాలెన్స్ని వీరు కోల్పోరు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీరి తల మీద బరువు ఉన్నా సరే అందరూ కలిసి పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు. తల మీద ఉన్న బరువు అనేది వీరికి అస్సలు లెక్క ఉండదు. ఎందుకంటే వీరికి ఇలాంటి లైఫ్ స్టైల్ అనేది రోజువారీ జీవన విధానంలో అలవాటైతే అయిపోయింది. బురిడియన్స్ యొక్క నిక్ నేమ్ ఏమిటంటే ల్యాండ్ ఆఫ్ మిలియన్స్ మైల్స్. బురిడియన్ మహిళలు తల మీద బరువు ఎత్తుకొని ఉంటే వారు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారా ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ బురుండి దేశం మహిళలు ఎక్కువగా లాంగ్ హెయిర్తో ఉండరు. మెజారిటీ శాతం మహిళలు షార్ట్ హెయిర్తోనే ఉంటారు. ఒకవేళ లాంగ్ హెయిర్తో ఉన్నారంటే అది ఖచ్చితంగా కృత్రిమంగా పెట్టుకున్న హెయిర్ అయి ఉంటుంది. ఎందుకంటే రిసోర్స్ అనేది చాలా లిమిటెడ్గా ఉండే ఈ దేశంలో కృత్రిమంగా హెయిర్ కలిగి ఉండడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇంకా బనానా బీర్, మనం దాదాపుగా చూసే బీర్ వేరు, ఈ దేశంలో దొరికే బీర్ వేరు. ఈ బురుండి దేశంలో దొరికే బీర్ బనానాతో తయారవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో చాలా ఎక్కువగా పండేది బనానాలు. ఈ బనానాలు ఈ బురుండి దేశపు ఆర్థిక వ్యవస్థకు బాగా సహాయపడతాయి. వీరు బీర్ని ఎలా తయారు చేస్తారంటే దీనిని బాగా మెత్తగా చేసి రసంగా మారిన తర్వాత 2 రోజులు అలా ఉంచిన తర్వాత ఒకలాంటి ఆల్కహాలిక్ రసం అనేది తయారవుతుంది. దీనిని సీసాల్లో పోసి ఈ బురుండి దేశంలో షాపుల్లో కానీ అమ్ముతూ ఉంటారు. ఈ దేశంలో జరిగే చాలా సెలబ్రేషన్లో ఈ బీర్ని తాగడం అనేది చాలా కామన్. ఖచ్చితంగా అందరూ అంటే మగవారు మరియు ఆడవారు కలిసి ఈ బీర్ను తాగుతుంటారు. పండుగలు మరియు పెళ్ళిళ్ళు ఇలా గెట్ టుగెదర్ లాంటి వాటిలో ఈ బీర్ను తాగుతూ పాటలు పాడుతూ ఇంకా డ్యాన్సులు చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. కమ్యూనిటీ బాండింగ్ బిల్డింగ్లో కూడా ఈ బనానా బీర్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ బురుండి దేశానికి వెళ్ళినట్లయితే ఈ బనానా బీర్ని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ బీర్ని మీరు కనుక తాగితే బీర్ టేస్ట్ని తెలుసుకోవడమే కాకుండా బురుడియన్స్ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేసినట్లే. ఇది బురిడియన్స్ కల్చర్లో ఒక భాగం. ఏదో మత్తు కోసమో తాగడం అనేది కాన్సెప్ట్ ఇక్కడ అస్సలు ఉండదు. బనానాలు ఈ దేశంలో ఎక్కువగా పండే పంట. ఈ బనానాలు అనేవి వీరి లైఫ్ స్టైల్లో చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అంతేకాక బురుండి దేశం ఎకనామిక్ బూస్ట్ ఇచ్చే వాటిల్లో బనానాలు అనేవి ఒక ముఖ్యమైన వస్తువు అని చెప్పుకోవచ్చు. మీకు బురుండి మార్కెట్లో బనానాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీరు బనానాలను చాలా వాటి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. పండిన ఫ్రెష్ ఈ ఫ్రూట్స్ని అయితే తింటారు. ఇంకా పండని బనానాలను కూర కోసం ఇంకా బీర్ని మరియు తయారు చేయడానికి వాడుతూ ఉంటారు. చాలా వరకు ఇక్కడ బురిడియన్స్ బనానా ఫామ్ నుండి కొనుక్కొని వచ్చి మార్కెట్లో అమ్ముకుంటూ వచ్చిన ప్రాఫిట్స్ను తమ ఫ్యామిలీని పోషించుకుంటారు. ఇక్కడ ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉండదు. కాబట్టి ఎన్ని కిలోమీటర్లైనా సరే సైకిల్ మీదనే ఈ బనానాలను పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సైకిల్ని కలిగి ఉండడమే ఈ దేశంలో అతిపెద్ద స్టేటస్. బురుండి దేశంలో డ్రమ్స్ అనేవి కేవలం ఇన్స్ట్రుమెంట్స్ కాదు, దీనిని హార్ట్ బీట్ ఆఫ్ నేషన్గా పిలుస్తారు. దీనిని తమ కల్చర్కు గుర్తుగా వీటిని ఉపయోగిస్తారు. చాలా రకాల పెద్ద పెద్ద సెలబ్రేషన్లో ఈ డ్రమ్స్ని ఉపయోగిస్తారు. ఈ డ్రమ్స్ యొక్క సౌండ్ అనేది బురుడియన్స్ యొక్క యూనిట్ కల్చర్కి సంకేతం. యునెస్కో సైతం డ్రమ్స్ ఆఫ్ బురుండిని కల్చరల్ అండ్ మెటీరియల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీగా గుర్తించింది. సో ఫ్రెండ్స్, ఇది బురుండి దేశానికి సంబంధించినటువంటి విషయాలు. ఈ వీడియోకి మీ వంతు సపోర్ట్గా లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.